కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికీ ఎమ్మెల్సీలను లాక్కున్నారు. ఇంకా ఎమ్మెల్యేలని ట్రై చేసినట్లేరు. ఎంపీలని తీసుకున్నారు, రాజ్యసభ సభ్యుల్ని. అలాగే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు అందులో గుంటూరు కార్పొరేషన్ ఒకటి తెలుగుదేశం వశమవుతోంది. విశాఖపట్నం కార్పొరేషన్ తెలుగుదేశం వశమవుతోంది. అనంతపురం కార్పొరేషన్లో వైసీపీలో ఉన్నటువంటి చీలికల కారణంగా దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృతం ఏంటయ్యా అంటే ఆ పార్టీ నమ్మినటువంటి వాళ్ళే ఆ పార్టీని నట్టేట ముంచి అటుపోతున్నారు. రెండోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లని హస్తగతం చేసుకోండి. ఇందులో విచిత్రం ఏంటయ్యా అంటే నైతికత గురించి జాతిని ఉద్దేశించి ఉపన్యసించేటటువంటి మేధావులు దీని మీద నోరు మెదపరు. గతంలో ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినప్పుడు నేను తప్పు పట్టాను. ఆ నామినేషన్లు వెయ్యనియని పరిస్థితులు, ఇబ్బంది కలిగించిన పరిస్థితులు, వేధించిన పరిస్థితులు. అట్లాగే ఇప్పుడు ఇది తప్పనినే అంటున్నాను. ఏదైనా సరే తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా మాట్లాడటం మర్చిపోయినటువంటి లోకంలో ప్రజాస్వామ్యం అంటే గుంజుకోవడం, లాక్కోవడం, దౌర్జన్యం చేయడం అనేటటువంటి ఒక కొత్త తంతు అన్నటువంటిది చట్టబద్ధం చేస్తున్నటువంటి వేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కొంచెం దేకుతున్నటువంటి ధర్మం, ఆ ధర్మానికి విలువ ఎక్కడో చూడాలి.